నమస్కారం, హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గంజాయి ముఠా గుట్టురట్టు చేసిన రూరల్ పోలీసులు, వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. 23వ వార్డులో స్పెషల్ డ్రైవ్ పార్సిటీస్ పనులను పరిశీలించిన చైర్పర్సన్ జి రాధిక ఒకంత అసహనం వ్యక్తం చేసిన వాయనం. పూలే కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ మండల గ్రీవెన్స్ ను ఆశ్రయించిన కాలనీ వాసులు సానుకూలంగా స్పందించిన తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. పురపాలక సంఘం గ్రీవెన్స్ కు 3 అర్జీలు, కమిషనర్ విఎం లక్ష్మీపతి. గంజాయి ముఠా గుట్టురట్టు చేసిన రూరల్ పోలీసులు 13 మందిని అరెస్ట్ చేసి 3,15,000 విలువ గల 21 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారని, ఒరిస్సా కేంద్రంగా గంజాయి విక్రయాలు చైన్ లింక్ విధానంలో కొనసాగుతున్నట్లు గుర్తించామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సోమవారం గంజాయి ముఠా వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. నిందితులు విజయవాడ చెందిన 2, గుంటూరు చెందిన 1, తెనాలి పరిసర ప్రాంతాలకు చెందిన 10 మంది సభ్యులు ఉన్నారని, తెనాలి చెందిన వారిలో 4 మైనర్ ఉన్నట్లు తెలిపారు. చైన్ లింక్ పద్ధతిలో కొనసాగుతున్న గంజాయి సరఫరా, విక్రయ, వినియోగాల ర్యాకెట్ లో ప్రధాన నిందితులు తెనాలికి చెందిన 4 రౌడీ షీటర్లు ఉన్నట్టు తెలిపారు. వీరిపై గతంలో దొంగతనం, గంజాయి కేసులు, రౌడీ షీటర్, సస్పెక్ట్ షీట్ వంటి కేసులు ఉన్నాయన్నారు. కూలీ పనులు చేసుకునే వారు మైనర్లు లక్ష్యంగా గంజాయి విక్రయిస్తున్నట్టు తెలిపారు. వ్యసనాలకు, జలసాలకు సులభంగా ఆదాయం కోసం ఒరిస్సా రాష్ట్రం నుంచి తక్కువ ధరకు గంజాయి తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్న వీరు మొదట మైనర్లను గంజాయికి అలవాటు చేసి తర్వాత వారిని విక్రయదారులుగా మార్చుతూ ఇదే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని గత కొంతకాలంగా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. భవన నిర్మాణ పనులు చేసే బసంతి నాయక్, షేక్ గౌస్, అబ్దుల్ రషీద్లను ప్రధాన నిందితులుగా గుర్తించామని చెప్పారు. గంజాయి విక్రయదారులపై స్పెషల్ పీడీ యాక్ట్ పెడతామన్నారు. తెనాలిలో 5గురిపై స్పెషల్ పీడీ యాక్ట్ అమలు చేయనున్నట్టు తెలిపారు. వివిధ చోరీల సమాచారం మేరకు పోలీసు దర్యాప్తులు 13 మంది అనుమానితులను విచారించగా గంజాయి రాకెట్ విషయం వెలుగులోకి వచ్చిందని అన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు తొలి నుండి గంజాయి విక్రయదారులపై నిఘా పెట్టి ఉక్కుపాదం మోపుతున్నామని, ఈ క్రమంలో పట్టణాల్లో గంజాయి విక్రయాలు తగ్గాయన్నారు. గంజాయి కేసులు రూరల్ ప్రాంతాల్లో తరచూ చూస్తున్నామని, నిఘా పెంచి గంజాయి విక్రయాలను నియంత్రిస్తామన్నారు. గంజాయి కేసు ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేశారు. సమావేశంలో డీఎస్పీ బి జనార్దన్, రూరల్ సిఐ ఉమేష్, ఎస్ఐ ఆనంద్ బాబు, 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు, 2 టౌన్ సిఐ రాములు నాయక్, 3 టౌన్ సిఐ రమేష్ బాబు తదితర పోలీస్ సిబ్బంది ఉన్నారు. స్టిల్ గంజాయి అన్నది ఇంకా స్పొరాడిక్గా ఉంది. మన ఈ పర్టికులర్ కేసులో కూడా మనకు తెలిసినది ఏంటంటే, మనకి ఒరిస్సా అనేది మెయిన్ సప్లైగా ఉంది. ఒరిస్సా నుంచి ఇక్కడ తీసుకొని ఇక్కడ అమ్మడంలో కొంచెం ప్రాఫిట్ వస్తుందన్న దీని మేరకు కొంతమంది అమ్ముతున్నారు. మెయిన్గా యువత కూడా కొంతమంది దీన్ని కన్స్యూమ్ చేయడం అనేది మనకి తెలిసింది. ఈవెన్ మేము ఇన్స్టాగ్రామ్ లోపలికి కూడా వెళ్ళి ఆ ఇన్స్టాగ్రామ్లో యూజ్ చేస్తున్న వాళ్ళని కూడా కొన్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు, డీజీపీ సార్ ఆదేశాల మేరకు ఈ గంజా పైన స్టార్టింగ్ నుంచి కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, రీసెంట్ టైమ్స్లో కన్సంప్షన్ అనేది జస్ట్ 0.5 kgs, 1 kgs, 1.5 kgs సో ఇలాగా చిన్న క్వాంటిటీలో డివైడ్ చేసి అమ్మడం వల్ల కొన్ని ఈజీగా దొరకడం అనేది కొన్ని టఫ్ అవుతుంది. కాబట్టి కొంచెం దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. అందుకే టౌన్ వరకు మ్యాక్సిమం తగ్గిపోయింది. కొంచెం అవుట్స్కర్ట్స్లో ఇది కొంచెం స్టార్ట్ అయినట్టు మనకు అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని విలేజ్ లెవెల్లో కూడా మనకు కొన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. దీంట్లో టీం ఒక 7 మెంబర్స్ టీం ఓవర్ నైట్ పనిచేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంకా దీనిపైన చెప్పాలంటే ఆల్రెడీ 3 పీడీ యాక్ట్ మనం పెట్టడం జరిగింది. 3 పీడీ యాక్ట్ కూడా మన తెనాలి సబ్ డివిజన్ నుంచి పెట్టారు. అది కాకుండా ఇప్పుడు స్పిట్ ఎన్టీపీఎస్ ఈ గంజా మేరకు మాత్రమే స్పెసిఫిక్గా పీడీ యాక్ట్, స్పెషల్ పీడీ యాక్ట్ మనం పెట్టచ్చు. దాని మేరకు ఆల్మోస్ట్ ఇప్పుడు తెనాలి నుంచి మాత్రం మనకు 5 మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. కమింగ్ డేస్లో ఇంకా కొంచెం ఇన్ డెప్త్ వెళ్ళి ఇలాంటి ఎస్పెషల్లీ అవుట్స్కర్ట్స్లో కొన్ని ఉన్న ప్లేస్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగిస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 21 kgs. దీంట్లో ఏంటంటే టోటలీ 13 మంది మనకి ఒక ఇతరుతో పాటు స్టార్ట్ అయిన లింక్ అలాగా ఈ ఒకరొకరు అలాగా ఒక 4 లింక్స్ మనం వెళ్ళడం జరిగింది. 13 మంది ఆన్ యావరేజ్ 1.5 kgs చిన్న క్వాంటిటీ. బట్ అందరి దగ్గర నుంచి మనం క్లీన్ చేస్తున్న ఆల్మోస్ట్ అరౌండ్ 21 kgs వరకు మనకి దొరికింది. ప్రజలకి దీని గురించిన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మన ఈగిల్ 1972 అని చెప్పేసి ఈగిల్ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఈవెన్ మనకి 112 పరంగా కూడా మనకి ఇమీడియట్గా చెప్పొచ్చు. మన కంట్రోల్ రూమ్ నెంబర్ వాట్సాప్ ఉంది. సో ఎవరి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా ఆ సీక్రెసీ మనం కాపాడుతాము, ఖచ్చితంగా బయటకు చెప్పము అనేది కూడా హామీ ఇస్తున్నాము. స్పెషల్ డ్రైవ్ పారిశుద్ధ్య పనులకు క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు సమన్వయంతో పనిచేయాల్సి ఉందని, అదే క్రమంలో ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడివేని రాధిక పేర్కొన్నారు.
స్థానిక 23వ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీలో సోమవారం సైడ్ కాలువల పూడికితీత పనులు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలను మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పారిశుద్ధ్య సమస్యలు పలుచోట్ల గుర్తించిన చైర్పర్సన్ టి రాధిక ఆ ప్రాంత శానిటరీ ఇన్స్పెక్టర్ అందుబాటులో లేకపోవడంతో వెంటనే పిలిపించారని సిబ్బందికి సూచించారు. సైడ్ కాలువల పూడికితీత పనులు సక్రమంగా కొనసాగే వీలు లేకుండా కాలనీలో పలుచోట్ల ఇళ్ల ముందు కాలువలను ఆక్రమించి వారి ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకున్నారు. వాస్తవ పరిస్థితుల్లో గుర్తించిన చైర్పర్సన్ టి రాధిక ఆక్రమణ తొలగించే కార్యాచరణకు ఆదేశించారు. కాలువలో మురుగు తీసుకునేందుకు వీలుగా మ్యాన్ హోల్ ఏర్పాటు చేయకుండా కాలువలు మూసివేయడం పట్ల చైర్పర్సన్ ఒక్కింత అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వార్డులో పలుచోట్ల కాలువలు మూత వేయడం గమనించామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎన్నిసార్లు చెప్పినా అధికారులని సానుకూల స్పందన రావడం లేదని అధికారులపై చైర్పర్సన్ రాధిక అసహనం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా లేకుంటే దోమలు పెరిగి అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉందని తెలిసినా సహకరించిన పరిస్థితి గమనించామన్నారు. దోమల నియంత్రణకు ఫాగింగ్ చేపడతామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని, తన వంతుకు బాధ్యతగా ఉన్న కలిసిరాని అధికారుల కారణంగా సమస్యలు పెరుగుతున్నాయన్న భావన ఆమె వ్యక్తం చేశారు. కాలువలు పూడిపోయి నీటిపారుదల సరిగా లేక వ్యర్థాలతో నిండిన కాలువల్లో పలుచోట్ల దర్శనమిచ్చాయి. ఈ పర్యటనలో చైర్పర్సన్ వెంట ఎంహెచ్ఎం యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఈ రోజున 23వ వార్డులోకి శానిటేషన్లో భాగంగా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా సిల్ట్ అనేది ఎంక్రోచ్మెంట్ కొంచెం ఎక్కువగా ఉంది. ఆ కాలువల మీద బండలు అలా షాపుల్లాగా ఏర్పాటు చేసిన మురుగు అనేది అక్కడ ఆగిపోతుంది. ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది, ఫాగింగ్ దోమల మందు రావట్లేదని చెప్పడం జరుగుతుంది. ఆ మురుగు అసలు తీసే విధంగా లేకుండా అక్కడ మురుగంతా ఆగిపోతుంది. అందువల్ల ఆ దోమలు కొన్ని పెరిగిపోతున్నాయి. పిల్లలకి ఇలా విష జ్వరాలు ఇలాంటివి వస్తున్నాయని చెప్తున్నారు. ఫాగింగ్ తప్పకుండా ఈ వార్డులోకి ఫాగింగ్ జరిగేలాగా నేను చర్యలు తీసుకుంటాను. అలానే ఈ శానిటేషన్ బీచింగ్ కానివ్వండి, ఎక్కడైతే మురుగు ఆగిపోతుందో అక్కడ క్లీన్ చేపిస్తూ జరుగుతుంది. ఈరోజు గ్యాంగ్ వర్క్ పెట్టి ఇక్కడ సిల్ట్ తీపిస్తున్నాము. కానీ అక్కడక్కడ ఎంక్రోచ్మెంట్ ఎక్కువగా ఉందండి. అది మా అధికారులకి చెప్పాను, మరి ఎంతవరకు చేపిస్తారో నాకు తెలియదు. మన అధికారులు బాధ్యతగా వ్యవహరిస్తే మటుకి ఇలాంటి లోపం అనేది ఉండదు. నేను దయచేసి అర్థం చేసుకోమని చెబుతున్నాను. అధికారులు నేను చెప్తున్నాను నా ముందు చేస్తున్నా అంటున్నారు. ఎంతవరకు చేస్తున్నారో నాకు తెలియట్లేదు. నేను వస్తున్నాను కాబట్టి వాళ్ళు నా ముందులో వ్యక్తపరిచారు. అదే నాకు తెలియకపోతే ఇక మడుగులు పడిపోతామే ఆ సమస్య అనేది. దయచేసి అర్థం చేసుకోండి. శానిటేషన్ ఇంకా మెరుగుపడే విధంగా కృషి చేసేలాగా మీరు మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పట్టణ ప్రాంత ప్రజల నుంచి పురపాలక సంఘం పరంగా వచ్చే సమస్యల పరిష్కార చర్యలు త్వరితగతిన చేపడతామని మున్సిపల్ కమిషనర్ విఎం లక్ష్మీపతి పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 3 అర్జీలు వచ్చినట్లు కమిషనర్ విఎం లక్ష్మీపతి వివరించారు. వచ్చిన అర్జీలు 2 అర్జీలు ఇంజనీరింగ్ విభాగానికి చెందినవిగా తెలిపారు. ఒక అర్జీ వెల్ఫేర్ విభాగానికి చెందినదని, ఈ సమస్యల పరిష్కార చర్యలు త్వరితగతిన చేపడతామన్నారు. అదేవిధంగా పట్టణంలో పారిశుద్ధ్య పనులకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి 2, మొన్న వెల్ఫేర్ సంబంధించినటువంటి ఒక అర్జీ మాత్రమే ఈరోజు రావడం జరిగింది. ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించినవి కానివ్వండి, గ్రీవెన్స్ కానీ వెంటనే తగు చర్యలు తీసుకుంటాము. అలాగే పట్టణంలో ప్రస్తుతానికి వాతావరణం వర్షం పడుతూ కొద్దిగా వర్షాల వల్ల ప్రభావితం ఉంటుంది. కాబట్టి సీజనల్ వ్యాధులు వ్యాపించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. మున్సిపాలిటీ ద్వారా ప్రతి డ్రైన్ క్లీన్ చేయించడం, ఎక్కడ చెత్తలు లేకుండా చర్యలు తీసుకున్నాం. యుద్ధ ప్రాతిపదిక మీద ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. దయచేసి మీరు కూడా కాలువల్లో కానివ్వండి, రోడ్ల మీద కానీ వ్యర్థాలు వేయకండి. మీ ఆరోగ్య భద్రత మీ చేతుల్లోనే ఉంది. వ్యర్థాలు మురుగు కాలువల్లో కానీ రోడ్లపైన కానీ వేయకండి. ప్రతిరోజు డోర్ టు డోర్ కలెక్షన్ విత్ సెగ్రిగేషన్తో జరుగుతూ ఉంది. ఇంటికి వచ్చేటటువంటి వాహనాలకు చెత్తలు ఇవ్వండి. ఇళ్ళ ఆవరణలో కూడా ఎక్కడ చెత్తలు నిల్వ చేసుకోకండి. పరిసరాల్లో నీరు ఎక్కడ నిల్వ లేకుండా ఉంచుకోండి. మీరు వేడి నీళ్ళు చల్లార్చుకొని తాగండి. అలాగే ఆహార పదార్థాలు కూడా రోడ్డు మార్జిలు అమ్మితే వాళ్ళ మీద కూడా మేము ఆల్రెడీ హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. మీరు కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టినటువంటి ఆహారాలు పిల్లలు కానీ మీరు కానీ భుజించకుండా జాగ్రత్తగా ఉంటే మనం ఎటువంటి అనారోగ్యాలకు కారణభూతులు కాకుండా చాలా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ మనవి చేస్తూ, జ్యోతి బాపులే కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ కాలనీ వాసులు మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణకు న్యాయవాది జనసేన నాయకులు హరిదాస్ గౌరీశంకర్ సమక్షంలో వినతి పత్రం సమర్పించారు. సుమారు 2 దశాబ్దాల క్రితం రైల్వే ట్రాక్ పక్కన నివాసాలుంటున్న వారిని రైల్వే వారు ఖాళీ చేయించిన క్రమంలో అప్పటి శాసనసభ్యులైన నాదెళ్ల మనోహర్
11వ వార్డు పరిధిలోని మున్సిపల్ స్థలంలో వారికి తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అప్పటి నుండి జ్యోతి బాపులే ఖాళీగా కొనసాగుతున్న ప్రాంతానికి విద్యుత్ సరఫరా, తాత్కాలిక రోడ్ల ఏర్పాటు మినహా మరే సదుపాయాలు లేవు. అదే ప్రాంతానికి సమీపాన గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టిట్కో కాలనీ ఏర్పాటు చేసినా అది అసంపూర్తిగానే ఉంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జీవో నెంబర్ 30 ద్వారా ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను నివాసాల నుండి పేదవారికి ఇచ్చే విధంగా కార్యాచరణ సిద్ధమైన నేపథ్యంలో సోమవారం పూలే కాలనీ వాసులు తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని తహసీల్దార్ కేవి గోపాలకృష్ణకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం కాలనీ వాసులు మీడియాతో మాట్లాడారు. 2 దశాబ్దాల పైగా ఉంటున్నామని తమకు పట్టాలిచ్చే అవకాశం ఉన్నందున ఇప్పించాలంటూ వేడుకున్నారు. న్యాయవాది గౌరీశంకర్ మాట్లాడుతూ తాత్కాలికంగా గృహాల ఏర్పాటుకు నాడు శాసనసభ్యుడిగా నాదెళ్ల మనోహర్ సహకరించారని, ఆ తర్వాత ఎవరూ ఈ విషయంలో స్పందించలేదని, ప్రస్తుతం అవకాశం ఉన్నందున పట్టాలు ఇచ్చేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేస్తారని పేర్కొన్నారు. గత 20 సంవత్సరాల కిందట రైల్వే నిర్వాసితులు వీళ్ళందరికీ కూడా ఆ రోజున తాత్కాలికంగా గౌరవ ఎమ్మెల్యే నాదెళ్ల మనోహర్ గారు రావలంగి శివారు ప్రాంతమైన పూలే కాలనీలో వాళ్ళకి నివాస గృహాలు ఏర్పాటు చేశారు. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి పట్టాలు తెలియదు. ఈ రోజు వరకు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సరైన రోడ్లు కానీ తాగునీటి వసతి కానీ ఈ రోజు కూడా ఆ కాలనీకి అందలేదు. మరి దోమలతో, మురుగుతో, పాములతో సహజీవనం చేస్తే 20 సంవత్సరాల నుంచి కూడా ఉంటా ఉన్నారు. మరి ఇటీవలే ప్రభుత్వం జీవో నెంబర్ 13 తీసుకొచ్చింది. ఎక్కడైతే ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్నారో వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని నిబంధనల ప్రకారం ఒక షరతు పెట్టారు. మరి వీళ్ళందరూ కూడా మరి ప్రభుత్వ భూమిలోనే ఉన్నారు. ఈ రోజు వరకు కూడా వారికి ఎక్కడా కూడా పట్టా ఇవ్వలేదు. వారికి ఎక్కడా కూడా నివాస గృహాలు బయట ఎక్కడ కూడా. కావున మరి ఈ రోజున ప్రభుత్వ జీవో నోటీస్ నుంచి తహసీల్దార్ గారిని కలిసాము. వారు ఏమంటే స్పందించారు. వెంటనే దీని మీద ఒక సమగ్ర నివేదిక అందించమని వీఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. దానికోసం మేము వారి నిర్ణయం కోసం మీరందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ సందర్భంగా మా కాలనీ తరపు నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ రోజు స్థానిక పూలే కాలనీ నుంచి ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. స్థానిక నివాస గృహాల పట్టాల కోసం 20 సంవత్సరాల నుంచి అక్కడ పడుతున్న ఇబ్బందుల్ని వాళ్ళ ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకొచ్చాం. చాలా చక్కగా స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరిస్తామని, అలాగే వెంటనే రేపు అప్లికేషన్ పెట్టుకోమని వీఆర్ఓ గారికి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇంత త్వరగా మా సమస్యను పరిష్కరిస్తానికి ముందుకు వచ్చిన ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని కూడా ఆశిస్తున్నాం. 2005 మే 18వ తారీఖున ఇచ్చారండి. మేము నిలహార దీక్ష చేశాము. చేసినాక నాదెళ్ల మనోహర్ గారు తాత్కాలికంగా ఇచ్చారు మాకు. తర్వాత ఇస్తాం 6 నెలల లోపలని. ఇంత మట్టికి మాకేం సహారం చేయలేదు. మేము పిల్ల జల్లతో పాములతో బాధపడుతున్నాం. ముసలాళ్ళు ఉన్నాం, వయసు బాధపడుతున్నాం. ఇక్కడికి నీళ్ళు వచ్చినప్పుడు కలవటానికి వచ్చాం. ఎక్కడ నదులకి వెళ్ళి ఉండాలి, కట్టుకోలేమయ్యా. నదులకి వెళ్ళి కట్టలేము. ఎంఆర్ఆర్ గారు ప్రకటించింది చూసి వచ్చి మేము అడుగుతున్నాం. మండల గ్రీవెన్స్ 4 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రజల అవసరాలు ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రీవెన్స్ కార్యక్రమానికి ఇస్తున్న ప్రాధాన్యత క్రమంలో సోమవారం మండల రెవెన్యూ కార్యాలయం తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 4 అర్జీలు వచ్చాయని, ఇందులో ఒకటి పూలే కాలనీ వాసులు ఇళ్ల పట్టాల కోసం వినతి పత్రం ఇచ్చారని, జీవో నెంబర్ 30 ప్రకారం ఇళ్ల పట్టాలు ఇచ్చే అవకాశం ఉన్నందున ఆ దిశగా కార్యాచరణ చేపడతామన్నారు. మరో అర్జీ కంచర్లపాలెం నుండి రైతు శ్రీనివాసరావు పంటకాల విషయమై అర్జీ సమర్పించారని, మరో 2 అర్జీలు రెవెన్యూ సర్వే విభాగానికి చెందినవిగా తెలిపారు. వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు. ఇదిలా ఉండగా డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో కార్యాలయ పరిపాలనా అధికారి గ్రీవెన్స్ కార్యక్రమంలో అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. తెనాలి మండలం మరియు రూరల్ ప్రాంతాల్లో ఎవరైనా ఇట్లాగా ప్రభుత్వ భూముల్లో అభ్యంతరం లేకుండా ఆక్రమించుకుని ఉంటే వారిని రెగ్యులైజ్ చేద్దామని కోరాం. అది మీరు మీడియాలో ప్రసారం చేయడం ద్వారానే ఈరోజు పబ్లిక్ మన దగ్గరికి వచ్చి వాళ్ళ గ్రీవెన్స్ పిటిషన్ ఇచ్చారు. వారిని రేపు ఎల్లుంట్లోనే ఎన్యూమరేషన్ చేసి వారికి రెగ్యులైజ్ చేసే విధంగా ఏ చర్యలు అయితే చేపట్టాలో అవి చేపడతాం. అట్లాగే మన కంచర్లపాలెంలో నుంచి వచ్చింది ఒక రైతు కుక్కపల్లి శ్రీనివాసరావు అనే రైతు వారి బంధువులే మధ్యలో బోధ కాలువ దగ్గర ఏదో ఇబ్బంది వచ్చింది. ఇది కూడా పరిశీలిస్తాం. మిగతా 2 సర్వే రిలేటెడ్గా వచ్చాయి. ఇవన్నీ కూడా సమస్యల్ని సకాలంలో సక్రమంగా పరిష్కరిస్తాం. ఈ నెల 30వ తేదీన తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఆధ్వర్యంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెనాలి మండల ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు.
తెనాలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీఓ అత్తోడ దీప్తి మీడియాతో మాట్లాడుతూ కొలకలూరు గ్రామంలో మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పర్యటించిన నేపథ్యంలో శానిటేషన్ సమస్యలు గుర్తించారని, వర్షాల కారణంగా సమస్యలు మరింత జటిలం కాకుండా ఈ నెల 30వ తేదీన బుధవారం ఉదయం 5:30 గంటల నుండి సాయంత్రం వరకు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అదే రోజున మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. పలువురు జిల్లా అధికారులు, డివిజన్ అధికారులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించే అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ నెల 30వ తారీఖున స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కొలకలూరు గ్రామ పంచాయతీలో జరగబోతోంది. ఇంతకుముందు నుంచి కూడా గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ఆదేశాల మేరకు ఇంతకుముందు కూడా కండక్ట్ చేయాలని అనుకున్నాం. బట్ వర్షాల కారణంగా అది కొంచెం డిలే అయింది. రేపు 30వ తారీఖున అంటే బుధవారం ఒక స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు జరుగుతుంది. అతిపెద్ద విలేజ్ తెనాలి రూరల్లో కొలకలూరు విలేజ్. అక్కడ కొంత శానిటేషన్ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడం, ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారనేది మంత్రివర్యుల దృష్టికి రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని సార్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ మొత్తం విలేజ్లో ఉండే అందరు శానిటేషన్ వర్కర్స్ని అక్కడికి పూల్ చేసి ఆ రోజు ఒక 1 day ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు 9 గంటలకి మంత్రివర్యులు ఇక్కడికి కొలకలూరుకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మండలంలో ఉండే ఏ సమస్య అయినా సరే సార్ దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంది. 9 గంటల నుంచి మండల లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడాను ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంది. సో సార్ సమక్షంలో, సార్ ఆధ్వర్యంలో ఈ స్పెషల్ పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ సిస్టమ్ కూడా ఒకటి కండక్ట్ చేయబోతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మీకున్న ఇబ్బందులు కానీ ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే సార్ దృష్టికి తీసుకొచ్చినట్టయితే అక్కడ మండల లెవెల్ ఆఫీసర్స్ అందరూ అవైలబుల్గా ఉంటారు. కాబట్టి తక్షణం సమస్యలు పరిష్కరించేవైతే మళ్ళీ మాకు వాటిని ఎండాస్ చేయడము, వాటిని ఫాలోఅప్ చేయడము సార్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కొరవడి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ఈ సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు సిహెచ్ వినోద్ అన్నారు. పార్టీ ఆదేశాల మేరకు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్లో మౌలిక సదుపాయాల కల్పన పరిశీలిస్తున్న క్రమంలో సోమవారం సాయంత్రం తెనాలి కొత్తపేటలోని ఎస్టీ హాస్టల్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు పరిశీలించారు. హాస్టల్ విద్యార్థులతో వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు అందించే భోజన వస్తువును పరిశీలించారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ, నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో హాస్టల్ విద్యార్థులకు మెరుగైన సంక్షేమం, హాస్టల్ భవనాల అభివృద్ధి జరిగిందని, నేటి పరిస్థితి సక్రమంగా లేదని విమర్శించారు. హాస్టల్ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, వారు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ పరిశీలనలో తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు పల్లె రోహిత్ శామ్యూల్, జిల్లా కమిటీ సభ్యులు మదిర రవి, పోకూరి విజయ్, నిట్టా బాలు తదితరులు పాల్గొన్నారు. ఇది కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, ఇది కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత సంక్షోభాన్ని చేశారు. పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షోభం అంటే తెలియదు. ఏమన్నంటే ఎవడైనా ప్రశ్నిస్తే రెడ్ బుక్ ఒకటి తీసుకొని వచ్చి కేసులు పెడదామని ఆలోచనలో ఉన్నారు. కానీ పిల్లలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు మీరు ఎప్పుడైనా చూసారా? 2014 2019 ఇట్లాంటి బిల్డింగ్లు ఎప్పుడైనా కట్టిన మొహాల మీ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన బిల్డింగ్లు సంతోషంగా ఉన్నారు. చూడండి, మీరు వచ్చి పిల్లల జీవితాలను నాశించే మాకండి. దోమలు కుట్టి మలేరియాలు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటి అన్నిటికీ సదుపాయాలు చేయండి. మేమే తిరుగుబాటు చేసి ఏదో మిమ్మల్ని గద్దె దింపాలని చేయట్లా. మేము మిమ్మల్ని గద్దె దింపే ఆలోచన లేదు. ప్రజలే దింపుతారు, మీ అందరి గురించి తెలిసిపోయింది. పిల్లలకు కావాల్సిన సదుపాయాలు చేయండి. జిల్లా వ్యాప్తంగా మేము 4 రోజులు ప్రోగ్రాం చేపట్టాము. అన్నీ అయిపోయిన తర్వాత కలెక్టర్ గారికి ప్రతి కాపీ తీసుకొని, ప్రతి కలర్ ఫోటో తీసుకొని కలెక్టర్ గారికి మెమోరీ ఇచ్చి వీళ్ళ పరిస్థితులు బాగు చేయాలని చెప్పి ఆశతో మేము తిరుగుతున్నాము. ఆదాయం వచ్చే పంట సాగులపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఆయిల్ ఫామ్ రైతులకు ఉద్యానవన శాఖ అధికారులు అన్ని విధాలా సహకరించాలని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆంధ్రబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం కిష్కిందపాలెం గ్రామంలో సోమవారం బాపట్ల జిల్లా ఉద్యానవన శాఖ అజంతా సోయా లిమిటెడ్ వారి సౌజన్యంతో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేమూరు శాసనసభ్యులు నక్కా ఆంధ్రబాబు ముందుగా ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆధునిక పద్ధతులు పాటించి వ్యవసాయం లాభసాటి అయ్యే విధంగా రైతు సంక్షేమాన్ని కృషి చేస్తుందని, ఆయిల్ ఫామ్ తోటల సాగుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 100% రాయితీపై, మొక్కలు డ్రిప్ పరికరాల కోసం 85% నుండి 100% రాయితీపై రైతులకు అందించడం జరుగుతుందని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగులో ఎలాంటి సందేహాలున్నా సంబంధిత అధికారులు అడిగి తెలుసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బొమ్మనేని వెంకట సుబ్బయ్య, వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుట్టిపాటి పూర్ణకుమారి, మాజీ ఎంపీపీలు మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, శుంకర శ్రీనివాసరావు, కొల్లూరు నాగశ్రీధర్, సర్పంచులు నీలాంబరం, గాజుల వెంకట సుబ్బయ్య, ఉద్యానవన శాఖ అధికారులు ఖలీల్, కళ్యాణ్, అజంతా సోయా లిమిటెడ్ సీఈఓ అభిగోయల్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఉద్యానవన హార్టికల్చర్ శాఖ
సహకరించి ఈ పంట సాగు చేయడానికి రైతాంగంలో వాళ్ళు మోటివేషన్ చేసే విధంగా వారికి అవగాహన కల్పించి ఈ పంట పండించడానికి ముందుకెళ్లాలనే దానిలో అధికారులు, ప్రభుత్వ అధికారులు సంకల్పించారు. ప్రభుత్వ అధికారులు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. వంట నూనె అంటే ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు వినియోగించి ప్రతి ఒక్కరి అవసరం ఉన్నటువంటి నూనె అనేది అందరికి తెలుసు. మన అవసరాలకు తగ్గట్టు 10-15% కంటే ఎక్కువ పండించలేకపోతా ఉన్నాం. మనకు అవసరమైనటువంటి ఈ నూనె అంతా కూడా బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేదో మనమే పండించుకుంటే ఆ దిగుమతి చేసే విధానంలో వచ్చేటటువంటి ఖర్చు అంతా కూడా మనకు కలిసి వచ్చి మన రైతులు ఇది పండించడం వల్ల ఎక్కువ అదనంగా ఆదాయం వస్తుంది అనేది వారు మనకు చెప్పినటువంటి అంశం. 4 సంవత్సరాల దాకా ఈ పంట దిగుబడి రాదని చెప్తా ఉన్నారు. 4 సంవత్సరాలు రైతు పెట్టుబడి పెట్టి ఖాళీగా ఎలా కూర్చుంటాడని చెప్తే వీరు చెప్పిన దాని ప్రకారం అంతర పంటలు యథావిధిగా వేసుకోవచ్చు. వాటి మీద వచ్చే ఆదాయం వాటికి వస్తుంది. దీనికి సంబంధించి ఎకరాకి ఆయిల్ పామ్ మెయింటెనెన్స్ కానీ దగ్గర 10,500 మేము సబ్సిడీ కింద 4 years ఇస్తామని చెప్పారు. అంటే అంతర్ పంటలు పండించడం ద్వారా యథావిధిగా వచ్చే ఆదాయం వస్తుంది. దీనికి 10,000 కలిసి వస్తుంది. 4 సంవత్సరాల తర్వాత వచ్చే రాబడి అనేది ఇంకా అధికంగా అదనంగా ఉంటుంది అనేది నాకు అర్థమైంది. అది మీద వాళ్ళు చెప్పిన మాటల మీద మళ్ళీ మీరు కూడా ఆలోచన చేయమని చెప్పి మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను వ్యవసాయ శాస్త్రవేత్తను కాదు, నేను దీని గురించి మీకు ఎక్స్పీరియన్స్ తీయడానికి. విషయం అయితే ఇది, మీ అంతర్ పంటలు మీరు వేసుకుంటూ అడిషనల్గా ఇది పండించుకుంటే అదనపు ఆదాయం వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్న అంశం. దీనికి తోడు 10,000 రూపాయలు మెయింటెనెన్స్ కానీ సబ్సిడీ రూపంలో కానీ 10,000 ఎకరాకి ఇస్తామంటున్నారు. కాబట్టి లాభసాటిగా ఉంటుందని నాకు అనిపించి మీకు కూడా చెబుదాం, మీరు కూడా ఆలోచన చేస్తారనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. ఇప్పుడు చెప్పినంత ఇదిగా రేపు మీరు ఈల్డ్ వచ్చిన తర్వాత కూడా ఇదే గ్యారంటీతో ఉన్నట్లయితే రైతులు పంట వేయటానికి ముందుకు వస్తారు. ఎందుకంటే అనేక కష్ట నష్టాలతో సాగు చేయటం ఈ రోజున రైతులకి చాలా భారంగా తయారైంది. వరదలు వీళ్ళకి ఎప్పుడు ఈ లంక గ్రామాల్లో వరదలు చుట్టుముడుతుంటాయి. వాళ్ళు చెప్పే విధంగా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. దీని గురించి మనకేదన్నా సందేహాలు ఉన్నట్లయితే హార్టికల్చర్ ఆఫీసర్ని కన్సల్ట్ అయినట్లయితే మనం పంట వేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారి సహకారంతో మరియు ఈ జిల్లాలో ఉన్న మిగతా మాటూరు ఎమ్మెల్యే వారి సహకారంతో 500 హెక్టారు అంటే మార్కెట్ ఏరియా, అద్దంకి ఏరియాలో కూడా మనకి ఆయిల్ పామ్ టార్గెట్ని ఇచ్చున్నారు. మొత్తం జిల్లాకి 500 హెక్టార్లు టార్గెట్ కేటాయించడం జరిగింది. మన ప్రజాప్రతినిధులతో అందరినీ మనము సహకారం తీసుకునేసి ఈ ప్లాంటేషన్ని ఈసారి మన జిల్లాలో 500కి 500 హెక్టార్లు అయ్యేటట్టు మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. మన ఊరి కోసం మనవారి కోసం అనే నినాదంతో ఏర్పడిన తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ శాఖోపశాఖలుగా మారి ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు మరియు స్టేషనరీ పంపిణీ చేస్తూ ముందుకు సాగడం అభినందనీయమని తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు తన్నీరు శివశంకర్ తెనాలి మండలం నందివేలు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. సోమవారం తెనాలి మండలం నందివేలు గ్రామంలో తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ నందు వెలుగు శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నందు గల 79 మంది విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ను స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు తన్నీరు కీర్తి, తన్నీరు రూపశ్రీ, తన్నీరు వెంకట దుర్గా, సాయి చరణ్ తేజ, తన్నీరు ఈశ్వర్ నాయుడు, తన్నీరు మణిదుర్గ, గుమ్మల హిమజలను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో తన్నీరు శ్రీనివాసరావు, తన్నీరు సుబ్బారావు, తన్నీరు శ్రీకాంత్, తన్నీరు వెంకటేశ్వరరావు, తన్నీరు అనిల్, తన్నీరు శేషు, తన్నీరు నాగరాజు, స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఏ పని చేసైనా తెలివిగా బ్రతకగలుగుతారు. ఉద్యోగాలు సాధించవచ్చు, వ్యాపారాలు నిర్వహించవచ్చు, ఏ వృత్తిలో ఉన్నా తెలివిగా బ్రతకగలుగుతారు. ఆ తెలివి మంచి చెడు మధ్య విచక్షణ ఇవన్నీ కూడా చదివిస్తుంది. కాబట్టి చదువు పట్ల శ్రద్ధ చూపండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆందబాబు బట్టిప్రోలు మండల గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలన తొలిగేడు కార్యక్రమంలో అన్నారు.
సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం సూరేపల్లి, వేమవరం, కోనేరుపురం గ్రామాల్లో నిర్వహించగా ఎమ్మెల్యే ఆనందబాబు ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వస్తువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, పింఛన్ల పెంపు, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి 100 అమలుతో పాటు వచ్చే నెల నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అన్నదాత సుఖీభావ వంటి సూపర్ 6 హామీ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించి కూటమి ప్రభుత్వానికి అండగా ఉండి ఆశీర్వదించాలని కోరారు. ముందుగా బట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలో 3 గ్రామాల బట్టిప్రోలు, అద్దేపల్లి, ఐలవరం గ్రామాల్లో చేనేత కార్మికులకు వర్క్షెట్ చెక్కులు, ఐలవరం గ్రామంలో 35 మందికి 21 లక్షల రూపాయలు ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీద అందజేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు వంగ సాంబిరెడ్డి, పార్టీ నాయకులు తూనుగుంట సాయిబాబా, వాకా శేషుబాబు, జడ్పీటీసీ ఉదయభాస్కరి, మాచెల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం ప్రధానంగా పేదలందరికీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నదానికి ఉదాహరణ వారం రోజుల క్రితం చెప్పినటువంటి మాట వారం రోజుల్లో నెరవేర్చుకొని మీ దగ్గరికి వచ్చాం. ఈ రాష్ట్రంలో అన్ని అంశాలు చేనేతలకు సంబంధించి ఇవాళ ముఖ్యంగా గతంలో చెప్పారు, మంగళగిరి నియోజకవర్గంలో మన జిల్లాలో అత్యధికంగా చేనేతలు ఉన్నారు. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది నారా లోకేష్ గారు. మా అందరికంటే కూడా ఆయన ఎక్కువ స్టడీ చేశారు మీకున్నటువంటి సమస్యలని కూడా. ఆ సమస్యల పరిష్కారానికి నిరంతరం ఆలోచన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో చేనేతలకి మంచి భవిష్యత్తు ఉంటుందన్నలో ఎటువంటి సందేహం లేదు. ఇలా ఈ రోజు ఇస్తున్నటువంటి ఈ 36 మందికి సంబంధించి 11 మంది బట్టిపోలు గ్రామానికి చెందిన వాళ్ళు, ఐలవరం 24 మంది, మొత్తం 36 మందికి, అదొక 12, 24, 35 మందికి ఈ రోజున ఈ వర్క్ షెడ్లకు సంబంధించి నగదు పంపిణీ జరగబోతా ఉంది. ఈ థ్రిఫ్ట్ ఫండ్ కింద కూడా 7 లక్షల రూపాయలు సబ్సిడీ మీకు ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. సామాజిక సేవే పరమావధిగా తమ మిత్రమండలి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తాము ముందుకు సాగుతున్నామని, తాము నిర్వహించే సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు తాము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మేనే రత్నప్రసాద్ అన్నారు. అమృతూరు మండలం మోపరు గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల సౌకర్యార్థం అమృతూరుకు చెందిన కొత్తపల్లి మాధవరావు భార్య రత్నకుమారి ఆర్థిక సహకారంతో మాజీ ఎంపీపీ మేనే రత్నప్రసాద్ ఆధ్వర్యంలో వీల్ చైర్ను వైద్యాధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ రత్నప్రసాద్ మాట్లాడుతూ తమ మిత్ర బృందం చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితున్న మాధవరావు కుటుంబ సభ్యులు నిరుపేదలకు ఉపయోగపడే కార్యక్రమంలో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ వైద్యశాలకు విచ్చేసే నిరుపేదలకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ముజీర్ షరీఫ్, గుణ సాయిరాం, గోగినేని వరప్రసాద్, కొడాలి రవీంద్రబాబు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేము చేసే సేవా కార్యక్రమాలను చూసి మరి రత్నకుమార్ గారు ఆయన ఎప్పుడో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన మన మండలం నుంచి ఈ ఏరియాలో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ పిల్లలు వాళ్ళు కలిసి మంచి కార్యక్రమం మా నాన్నగారి పేరు మీద ఇవ్వాలని ఇవ్వటం ప్రత్యేకంగా మాధవరావు గారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సహకరించి బాగా చేయాలని దీనికి ఇచ్చిన దాతలు ప్రత్యేకంగా. ఇది చాలా యూజ్ఫుల్ మాకు. పాత ఇప్పుడు ఉన్నాయి, కొత్త ఇక్కడ చాలామంది పేషెంట్లు వస్తుంటారు నడవలేక, వాళ్ళ కోసం అందరి కోసం యూటిలైజ్ చేస్తామని దీని ద్వారా మనం చేసుకుంటూ ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గంజాయి ముఠా గుట్టురట్టు చేసిన రూరల్ పోలీసులు, వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. 23వ వార్డులో స్పెషల్ డ్రైవ్ పారిశుద్ధ్య పనులను పరిశీలించిన చైర్పర్సన్ జి రాధిక ఒకంత అసహనం వ్యక్తం చేసిన వాయనం. పూలే కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ మండల గ్రీవెన్స్ ను ఆశ్రయించిన కాలనీ వాసులు సానుకూలంగా స్పందించిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. పురపాలక సంఘం గ్రీవెన్స్ కు 3 అర్జీలు, కమిషనర్ విఎం లక్ష్మీపతి. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.